తెలుగు ప్రజలంతా వారానికి ఒక్కసారైనా చేనేత వస్త్రాలు ధరించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా చినకాకాని వద్ద చేనేత సత్యాగ్రహ దీక్షకు హాజరైన పవన్ కళ్యాణ్ కార్మికులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. చేనేత కార్మికులు అనవద్దని, కళాకారుడు అనాలని సూచించారు. జనసేన కోసం ప్రజాపక్షం వహించే సిసలైన నాయకులు కావాలని పవన్ అన్నారు. త్వరలో చేనేత, రాజధాని, గనులు వంటి అన్ని సమస్యలపై ప్రజాభిప్రాయం సేకరించి జనసేన విధానం వెల్లడిస్తామన్నారు. చేనేతకు చేయూత, రాజకీయ పదవుల్లో అవకాశం కోరుతూ చేనేత ఐక్య గర్జన మహాసభ ఆధ్వర్యంలో చేపట్టిన పద్మశాలి అనుబంధ కులాల నేతల సత్యాగ్రహం ముగిసింది. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన సభలో పద్మశాలియ సాధికారత సంఘం అధ్యక్షుడు మూర్తి ఆధ్వర్యంలో 60 మంది పద్మశాలి అనుబంధ కులాల నేతలు సత్యాగ్రహం చేపట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సత్యాగ్రహ వేదిక వద్దకు చేరుకొని చేనేత కార్మికులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన మరమగ్గాలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. తమ ఆహ్వానం మన్నించి సత్యాగ్రహ దీక్షకు వచ్చిన పవన్ కళ్యాణ్ను పద్మశాలి అనుబంధ కులాల నేతలు ఘనంగా సన్మానించారు. చేనేత అనేది బట్టలను ఇంటి కప్పుకోవడానికి కాదు. చేనేతను గౌరవించడం అనేది మన దేశ సంస్కృతిని గౌరవించడం, మన దేశ సమగ్రతను గౌరవించడం, మన కళలను గౌరవించడం. నేను ఎప్పుడు చేనేత కార్మికులు అనేదానికి ఒప్పుకున్నాను, చేనేత కళాకారుడే ఒప్పుకుంటాను. ఈ రోజున నేను చేనేత మద్దతు పలుకుతున్నాను, చేనేత బ్రాండ్ అంబాసిడర్ ఉన్నానంటానికి కారణం ఎక్కడైతే కష్టాలు ఉన్నాయో, ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వారికి అండగా నిలబడితే నాకు చాలా తృప్తి ఉంటుంది. ఒక సినిమా పరిశ్రమకి పైరసీ అనే వింగ్ ఉంది. అలాంటిది ఇన్ని లక్షలాది మంది కార్మికులు పొట్టను కొడుతున్నా కొంతమంది పారిశ్రామికవేత్తల్ని మీరు ఏ విధంగా ఆప్ చేయలేకపోతున్నారు? వాళ్ళని ఆప్ చేయడానికి, ఈ దోపిడీ ఆపడానికి బలమైన ఒక ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఒకటి ఏర్పాటు చేయండి. మేము అన్ని చేసేస్తామని చెప్పి రకరకాలుగా ఈరోజు నిన్న గాని మొన్న గాని తెలుగుదేశం ప్రభుత్వం గాని అటు తెలంగాణ ప్రభుత్వం గాని చేనేత కార్మికులు అండగా నిలబడతామని చెప్పి రకరకాల సంకేతాలు ఇచ్చారు, రకరకాలు చేశారు. ఇళ్ళలగ్గానే పండగ కాదన్న సంగతి మటుకు గుర్తుపెట్టుకోవాలి. ఆ వేడిలో అనేక వరాలు ఇచ్చేయచ్చు, కానీ వాస్తవంగా అవి ఎంత ప్రాక్టికల్ గా రూపుదాలుస్తాయి అనేది వాళ్ళ చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. ఇది గబ్బర్ సింగ్ కాదు, సామాన్యుడి శక్తిది, సామాన్యుడు గొంతిది, సామాన్యుడి బలం ఇది. దీనికి కులం లేదు, దీనికి మతం లేదు. భారతదేశాన్ని, రాష్ట్రాలని, ప్రాంతాలని, కులాలని, మతాలని సమానంగా ఏకం చేసే తుండు ఇది. మన నేతన్ననే నేసినది, అందుకేసుకుంటానికి మెడలో. అలాగే ప్రతి ఒక్కరికి నేను పేరు పేరునా కోరుకుంటుంది, కుదిరినంత మేరకు మీరు దయచేసి కనీసం వారానికి ఒకసారి చేనేతలు వాడండి. ఈ చేనేతలు మనం అండగా నిలబడదాం, ఈ చేనేతలు మనం సంరక్షించుకుందాం. నేను నా ఆఖరి శ్వాస వరకు నేను మీకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటాను. నేను రాజకీయాల్లోకి అధికారం ఆశించి రాలేదు, సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆశించి వచ్చాను నేను రాజకీయాల్లోకి. ఎవరికైతే కష్టాలు ఉన్నాయో, ఎవరికైతే సమస్యల వలయంలో చిక్కుకున్నారో, ఎవరికైతే ప్రభుత్వాలు అండగా లేవో వారికి అండగా నిలబడటానికి నేను వచ్చాను. అందుకే జనసేన పార్టీ పెట్టాను. వారసత్వ రాజకీయాల మీద నాకు వ్యతిరేకత లేదు, కానీ కేవలం వారసత్వ నాయకులంటే నాయకులు వారి నాయకులేనా, మిగతా ప్రజలు కాదా అనేది నాకు ఇప్పుడు సందేహం పీడిస్తూ ఉంటుంది. జనసేన పార్టీ నుంచి నేను యువ నాయకుల కోసం చూస్తున్నాను. శతజ్ఞులు ఎదురొచ్చినా, యుద్ధ ట్యాంకులు ఎదురొచ్చినా, తుపాకులు ఎదురొచ్చినా నిలబడే దమ్మున్న నాయకులు కావాలి. నాకు దమ్మున్న నాయకులు కావాలి. ప్రజా సమస్యల కోసం పోరాడే నాయకులు కావాలి. అలాంటి నాయకుల కోసం నేను ఎదురు చూస్తున్నాను. మార్చి 14న జనసేన పాలసీల కోసం నేను వెబ్సైట్ స్టార్ట్ చేయబోతున్నాను. దానికి ప్రజా సమస్యల మీద, ఒక్కొక్క పాలసీల మీద మీ అభిప్రాయాలు దయచేసి నాకు తెలియచేయండి. 2019లో వచ్చే ఎన్నికల్లో ఈ మేనిఫెస్టోలో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నది మీ సహాయ సహకారాలతో నేను ముందుకు తీసుకెళ్తాను.